తమ్ముడు వాళ్ళని, మమ్మీ వాళ్ళని, డాడీ వాళ్ళని అందరినీ ప్రేమించాలంట. ఒకరిని ప్రేమించకుండా ఇంకొకరిని ప్రేమించకూడదు, అట్లా ఉండదు. కానీ అందరినీ ప్రేమిస్తూ అలాగే యేసయ్యకి వీళ్ళు యేసయ్య బిడ్డలు కాబట్టి అందరినీ ప్రేమిస్తున్నారని తెలుసుకుంటారంట. సరే, ఈరోజు మన టాపిక్లో ఏదైతే స్టోరీ చెప్పబోతున్నానో ఆ స్టోరీకి సంబంధించిన సాంగ్ పాడుకుందాము. సరేనా? ఓకే, కమాన్. ఉంది కదా? ఓకే. భలేగుంది కేరింగ్ ఫ్రెండ్షిప్. మీకు అందరికి లైక్ అయిందా? సూపర్ ఉంది కదా? మళ్ళీ ఒకసారి పాడుకుందామా? చింటూ భలే ఆడుతున్నారు అందరూ. సరే, మళ్ళీ ఒకసారి పాట స్టార్ట్ చేద్దాము. ఏంటంటే ఆ పాటలో ఏముందంటే, ఎన్ని అడ్డంకులు వచ్చినా వాళ్ళ ఫ్రెండ్స్ అంటే వదిలి వెళ్ళలేదంట కదా. ఫ్రెండ్స్ అట్లాగే ఉంటారా మీ ఫ్రెండ్స్? ఓకేనా? ఎంత పక్షవాయు వచ్చినా కూడా ఏం చేశారంట, వాళ్ళంట ఫ్రెండ్స్ని వదిలి వెళ్ళలేదంట. ఒకసారి మళ్ళీ పాడుకుందాము. ఓకేనా? మళ్ళీ యాక్షన్ సాంగ్ చేద్దాము. దిన్నా దిన్ దిన్నా. ఓకే, అడ్డంకులు వచ్చిన ఈ సేవ ఆగిపోలేదు. తిన్నా తిన్నా
బాగుంది కదా. చలో అయితే ఇప్పుడు మనము కంఠిత వాక్యముకి వెళ్ళిపోదాము. యూ షుడ్ బి గెట్ రెడీ విత్ యువర్ బైబిల్స్ బేటా. ఓకేనా? కంఠిత వాక్యానికి మనకి బైబిల్స్ రెడీగా ఉండాలి కదా. మెమరీ వర్స్కి థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ యువర్ బైబిల్స్. త్వరగా నేను చెప్పాను కదా స్టార్టింగ్లో మీరు బుక్ పెన్ కూడా రెడీ పెట్టుకుంటే ఏదైతే కంఠిత వాక్యం మేము చెప్తున్నామో అది రాసుకోవాలని. సరేనా? ఓకే, ఓకేనా నాన్న? ఓకేనా? చలో కంఠిత వాక్యం మీరు అందరూ కూర్చుండిపోండి. ఆహా, ఎంత చక్కగా కూర్చున్నారు ఒక్కొక్కరికి. థ్యాంక్ యూ బేటా ఫర్ లిసనింగ్ టు మీ. ఓకే, ఇప్పుడు అక్క వచ్చి మనకు కంఠిత వాక్యం నేర్పిస్తుంది. జాన్ 13:35, యోహాను 13:35. దీంట్లో ఏముంది అంటే కనిపిస్తుంది అందరికి? ఎస్, ఫోటో వచ్చింది కదా. ఓకే, సింగిల్ పర్సన్ కదా. తర్వాత ఇంకొక పర్సన్. ఓకే, ఇద్దరు ఉన్నారు కదా. ఎందుకు ఇద్దరు అంటే గాడ్ ఏం చెప్తున్నారంటే మీరు ఒకని ఎడల ఒకడు. ఓకే, మీరు ఒకని ఎడల ఒకడు ఏమి కలిగి ఉండాలి అంటున్నారంటే ప్రేమ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలంట? లవ్ కదా. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి అంటున్నారు. అప్పుడు ఏంటంట, ప్రేమ కలిగి ఉంటే ఏమవుతుంది మరి? ఇది చూసిన వాళ్ళకంట వీళ్ళు దేవుని శిష్యులు అనేసి తెలుస్తున్నారు. ఇక్కడ ఎవరున్నారు? జీసస్ ఉన్నారు కదా. సో ఇక్కడ అందరూ పిల్లలు, లైక్ శిష్యులు. శిష్యులు అంటే ఎవరు? దేవునికి ఇష్టమైన వాళ్ళే, దేవుని యొక్క మార్గంలో నడిచిన వాళ్ళందరూ దేవుని శిష్యులే కదా. సో వాళ్ళు ఎలా ఉంటారు? చూసిన వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉన్నట్లయితే దీన్ని చూసిన వాళ్ళకంట యేసుక్రీస్తు శిష్యుడు అనేసి ఎవరు తెలుసుకుంటారు? అందరూ తెలుసుకుంటారంట, ఒకరు ఇద్దరు కాదు. సో మనం ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉన్నట్లయితే దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. సో కదా, ఒకరు కాదు ఇద్దరు కాదు, చాలా మంది తెలుసుకుంటారంట. ఓకేనా? ఎక్కడుంది? యోహాను సువార్త 13:35లో ఉంది. సో మనం ఇంగ్లీష్లో చూద్దామా? తెలుగులో వచ్చేసరికి ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగిన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. ఇంగ్లీష్లో ఏంటి అంటే బై ఆల్ దిస్ men will know that you are my disciple if you love one another. Okay na? By all these men will know that you are my disciples if you love One another. Okay na? John 13:35 లో. ఓకే నా? సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక అన్న వస్తారు మనకి. ఆ అన్న వచ్చి తెలుగులో ఇంకా ఇంగ్లీష్లో సాంగ్ విత్ యాక్షన్. ఓకే కదా, మనకి సాంగ్ యాక్షన్ అయితే ఇంకా తొందరగా మెమరీ వర్స్ వస్తుంది. సో ఒక అన్న వచ్చి ఇప్పుడు మనకి యాక్షన్ చేసి చూపిస్తారు. ఓకేనా? ఓకే, రెడీ చేయండి. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. యోహాను 13:35. యోహాను 13:35. అర్థమైందా? ఏముంది? మీరు ఒకరి ఎడల ప్రేమ కలిగి ఉంటే అందరూ తెలుసుకుంటారంట. ఏమని తెలుసుకుంటారంట? మీరు యేసయ్య శిష్యులని తెలుసుకుంటారంట. పాట మరలా ఒకసారి మంచిగా విందాము. మీరు ఒకని
ఇంగ్లీష్లో నేర్చుకుందాము. సరేనా? John 13:35. By this all men will know that you are my disciple, if you love one another. John 13:35. John 13:35. By this all men will know that you are my disciple, if you love one another. John 13:35. John 13:35. థ్యాంక్ యూ. ఒక్కసారి అక్క మళ్ళీ పిక్చర్స్తో చూపించేస్తుంది లాస్ట్గా. కమాన్ హానియల్. థ్యాంక్ యూ అక్క. చూడు మరలా ఎంత చక్కగా చెప్పారు కదా. మీరు ఒకరి ఎడలో ఒకరు ప్రేమ కలిగిన వారే ఉంటే అంట ఏం తెలుస్తుందంటే అందరికీ తెలుస్తుందంట ఏమని, యేసయ్య శిష్యులని. ఓకే అక్క, మళ్ళీ ఒకసారి చెప్పవా? ఓకే అనే యాక్షన్ సాంగ్ అర్థమైంది కదా. మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురు. యోహాను 13:35. జాన్ 13:35. ఓకేనా పిల్లలు? అర్థమైంది కదా. థ్యాంక్ యూ అక్క. బాగుంది కదా. మీకు బాగా గుర్తుండాలని చక్కగా అక్క వాళ్ళు ఆ పిక్చర్స్ పెట్టి చూపించారు. సరే, ఇప్పుడు ఒక స్టోరీ చెప్పుకుందామా? స్టోరీకి అందరు రెడీగా ఉన్నారా? ఎవరు రెడీగా ఉన్నారు స్టోరీకి? స్టోరీ చెప్తే చాలా మంది తెలుసా నిద్రపోతున్నారు. ఎంత బాధేస్తుందో. మీరు నిద్రపోతుంటే నాకు ఇక్కడ నిద్ర వస్తుందేమో అని భయం వేస్తుంది. స్టోరీ చెప్తే అబ్బా పడుకునేటప్పుడు ఆ అక్క మంచిగా స్టోరీ చెప్తుంది కదా అని చెప్పి అందరూ అలా అలా గుర్ర కొడుతున్నారు. బాగుంటుందా అట్లా? చెప్పండి. ఓకే, అమ్మోలు జాయిన్ అయ్యారు, ఇప్పుడు కనిపిస్తున్నారు. హలో నాన్న. సరే, ఇప్పుడు మన స్టోరీకి వెళ్ళిపోదాము. మనం ఏంటి ఈరోజు మన థీమ్ ఏంటి? కేరింగ్ ఫ్రెండ్స్ కదా. జాగ్రత్తగా చూసుకునే స్నేహితులు. ఓకేనా? అయితే ఈరోజు మళ్ళీ పాటలోనే మొత్తం స్టోరీ ఉండిందనమాట. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ దేంట్లో ఉంటుందంటే మార్క్. ఓకే, గాస్పెల్ అకార్డింగ్ టు మార్క్. మార్క్ సువార్త 2nd చాప్టర్ 2వ అధ్యాయంలో ఉంటుంది. ఏముంటుందంటే, ఎవరికి ఫ్రెండ్స్ ఉన్నారు ఫస్ట్ చెప్పండి? నాకైతే ఉన్నారు తెలుసా. మా ఫ్రెండ్స్ ఎంత జాంజిగిరి అంటే మా ఫ్రెండ్స్ పిల్లలు కూడా మీతో పాటు మధ్యలో ఉన్నారు తెలుసా. ఓకే సరే, అయితే ఈరోజు ఏంటంటే మనం లాస్ట్ వీక్ ఏంటి మన బెస్ట్ ఫ్రెండ్ ఎవరంట? జీసస్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని మనం నేను తెలుసుకున్నాం కదా. అమ్మో 10 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు అద్వికి. ఇలా చూపిస్తుంది అద్వి. ఓకే సరే, అయితే ఈరోజు చెప్పబోయే స్టోరీలో ఏముంటుంది తెలుసా నాన్న? అనగనగా ఎవరు ఏంటి? అనగనగా ఏంటి చెప్పండి? అనగనగా చెప్పాలి మీరు కూడా. అనగనగా ఒక ఊరిలో ఏంటంట? అనగనగా ఒక ఊరిలో. ఆ ఊరి పేరేంటి తెలుసా? ఆ ఊరి పేరేంటి తెలుసా? కపెర్నౌమ్. ఏంటి? ఓకే, ఆ ఊరిలో అంట ఒక అతనికంట పక్షవాయువు వచ్చిందంట. అంటే ఇట్లా కాలు చేతులు పడిపోయి ఎలా ఉంటారు కదా, పారాలిటిక్ పర్సన్ ఉన్నాడంట. అనగనగా కపెర్నౌమ్ అనే ఊరిలో అంట ఏంటి ఒక పెరాలిసిస్ పర్సన్ ఉన్నాడంట. పెరాలిసిస్ అంటే ఇట్లా అంటారు కదా, ఆయనకి కాళ్ళు చేతులు ఏమీ పని చేయవంట. అలా బెడ్ మీద పడుకొనే ఉంటాడంట. ఎట్లా ఉంటాడో తెలుసా? చూపిస్తాను ఆగండి. అబ్బా ఎక్కడున్నాడబ్బా ఈ మనిషి? చెప్పేస్తే తెలిసిపోతాను. ఓకే, ఎట్లున్నాడంటే ఒక పక్షవాయువు కలిగిన మనిషి ఉంటాడంట. ఆయన ఎట్లా ఎప్పుడు ఇట్లా పడుకొనే, ఆయన కాలు చేతులు ఏమీ పని చేయవంట. ఓకేనా? అయితే ఆయనకి కొంతమంది చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారంట. ఎంతమంది ఫ్రెండ్స్ అంట? చాలా మంది ఫ్రెండ్స్ ఉండొచ్చు. అయితే వాళ్ళకి ఏం తెలిసిందంటే, యేసయ్య కపెర్నౌమ్ ప్రాంతంకు వచ్చాడు, మా ఫ్రెండ్కి బాగలేదు కదా, యేసయ్య దగ్గరికి తీసుకెళ్తే నాకు స్టోరీ వినాలి. మీరు మాట్లాడితే స్టోరీ మళ్ళీ ఆంటీ చెప్తే ఎట్లా కదా. ఓకే,
వాళ్ళు ఏం విన్నారంటే తెలుసా ఆ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్కి అసలే బాగలేదు కదా, మా ఫ్రెండ్కు బాగాలేదు కదా, మేము వెళ్ళి ఏసయ్య దగ్గరికి వెళ్తాము, ఏసయ్య ప్రార్థన చేస్తే మా ఫ్రెండ్కి అంతా తగ్గిపోతుంది అని చెప్పేసి ఇది ఒకసారి జూమ్ చేయాలి. ఇదిగోండి, ఓకేనా? ఇదిగో కనిపిస్తున్నారా? నలుగురు ఫ్రెండ్స్ కనిపిస్తున్నారా? వాళ్ళ ఫ్రెండ్ని దుప్పట్లు ఎత్తుకొని వెళ్తున్నారు, కనిపిస్తున్నారా? ఇదిగో మళ్ళీ కనిపించారా? ఓకే. వాళ్ళు ఏమనుకున్నారంటే ఏసయ్య ఎట్లాగైనా ఈ ప్రాంతానికి వచ్చాడు కదా, మా ఏసయ్య ఎట్లయినా మా ఫ్రెండ్ని ముట్టుకుంటే మా ఫ్రెండ్కి అంతా తగ్గిపోతుంది అని చెప్పేసి వాళ్ళు ఎట్లా పట్టుకొస్తున్నారు చూడు వాళ్ళ ఫ్రెండ్ని, కనిపిస్తుందా? ఎట్లబ్బా, ఇక్కడ ఉన్నాడు చూడు వాళ్ళ ఫ్రెండ్, అలా ఎత్తుకొని వస్తున్నారు కదా. ఎత్తుకొని ఇంట్లోకి వెళ్దామంటే ఇంట్లోనంట గుంపులు గుంపులు గుంపులు, అసలు ఎంట్రన్స్లోనే స్టార్టింగ్ డోర్ దగ్గరే చాలా మంది ఉన్నారంట. అరే అరే ముందుకెళ్దామంటే ఎట్లా, మా ఫ్రెండ్స్ని అయితే మరి మా ఫ్రెండ్ ఎట్లయినా మంచిగా అవ్వాలి కదా అని చెప్పేసి అట్లా ఎత్తుకొని వస్తే మొత్తం రష్ ఉందంట. మీకు తెలుసా మచ్చి మార్కెట్ తెలుసా? కూరగాయల మార్కెట్కి వెళ్తే ఎట్లా ఉంటుంది, రష్గా ఉంటుంది కదా, అబ్బా నడవడానికి చాలా కష్టం ఉంటుంది కదా. అట్లాగనే అందరంట తెలుసా, అమ్మో ఏసీ వచ్చాడని అందరు గుంపులుగా ఇంట్లో ఉంటే వాళ్ళకు ఒక థాట్ వచ్చిందంట, ఇప్పుడు మా ఫ్రెండ్ని లోపలికి ఎట్లా తీసుకెళ్ళాలి అని థాట్ వచ్చిందంట. అరే ఎట్లా తీసుకెళ్ళాలబ్బా, మా ఫ్రెండ్కి అసలే బాగోలేదు కదా, ఎట్లా తీసుకెళ్ళాలి కదా అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంట తెలుసా, ఆ డోర్ దగ్గర అందరు ఈ డోర్ దగ్గర చూసారా, ఇక్కడ కనిపిస్తుందా ఏమైంది మొత్తము, అసలు వాళ్ళంట అసలు వెళ్దామంటే వాళ్ళ ప్లేస్ లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ మెట్లు కనిపిస్తున్నాయా వాళ్ళు ఏం చేశారంట తెలుసా, మా ఫ్రెండ్ని ఎట్లాగైనా ఏసయ్య ముట్టి స్వస్థపరచాలి కదా అని చెప్పి, అబ్బా మా ఫ్రెండ్ కోసం మేమేం త్యాగం చేయాలి, వాడు పడిపోతే ఏంటి, ఏంటి ఎట్లుంటే నాకేంటి అని చెప్పేసి ఆ ఫ్రెండ్స్ వదిలేశారా? వదలలేదు. కానీ ఎంత కష్టమైనా మా ఫ్రెండ్ని మాత్రం మేము ఏసయ్య దగ్గరికి తీసుకెళ్ళాలని చెప్పేసి ఏం చేస్తున్నారు తెలుసా, ఇక్కడ చూడండి, వాళ్ళంట ఇంటి పైనకి ఎక్కారంట. ఏం చేశారు, ఇంటి పైన కనిపిస్తున్నానా, ఇంటి పైన ఉన్నాయి అన్నీ అంట, ఆ రేకులు ఉన్నాయి కదా, మళ్ళీ అప్పుడు రేకులు ఉందో ఏముందో ఆ రేకులన్నీ తీసేసంట 4 తాళ్ళు కట్టి చూడండి వాళ్ళ ఫ్రెండ్ని కిందికి దింపుతున్నారంట. ఎంత మంచి ఫ్రెండ్స్ కదా. చూసారా, ఒక మాట ఉంటుంది కదా, ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ అ ఫ్రెండ్ ఇన్ నీడ్ కదా, అంతేనా కదా. అవసరంలో చాలా మంది ఫ్రెండ్స్ ఏం చేస్తారు తెలుసా, అమ్మో ఈమె దగ్గర ఉంటే ఈ మస్తు పనులు చేయాలి, ఈమె చాకరీ చేయాలి, ఈమెకు బాగలేదు కానీ వెళ్ళిపోతారు. కానీ కొంతమంది ఫ్రెండ్స్ మాత్రం ఏం చేశారంట, ఎలాగైనా మా ఫ్రెండ్ని ఏసే హీల్ చేయాలి అని చెప్పేసి చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారు దశా, ఇంటి పైనకి ఎక్కి అవన్నీ తీసేసి కింద దింపుతున్నారు. ఎంత మంచి ఫ్రెండ్స్ కదా. అసలు కింద దింపితే ఎంత బరువు ఉంటుంది కదా, అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారంటే ప్లాన్గా పైనకి వెళ్ళి కింద దించేసరికి ఏసయ్యకి చాలా నచ్చిందంట ఆ మాట. అసలు ఏసయ్య ఒక్కసారికి అరే మీ ఫ్రెండ్కి బాగోలేకపోతే చాలామంది అయితే వదిలి వెళ్ళిపోతారు, కానీ వీళ్ళేంటబ్బా ఎంత చక్కగా కింద దించారు అని చెప్పేసి వాళ్ళు చూసి ఏమన్నాడంట తెలుసా ఏసయ్య, అబ్బా మిమ్మల్ని బట్టి నేను మీ ఫ్రెండ్ని హీల్ చేస్తాను అన్నాడంట. ఎంత కదా. మనం అనుకుంటాం కదా ఎప్పుడు, మనం ప్రేయర్ చేస్తే ఏమవుతుందిలే, వాళ్ళు ప్రేయర్ చేయాలి కానీ మనం ప్రేయర్ చేస్తే ఏమవుతుందిలే అనుకుంటాం కదా. కానీ తెలుసా వీరు ఆ హెల్ప్ చేసినందుకు ఏసయ్య ఫస్ట్ వీరిని చూశారంట. వీరిని చూసి ఏమన్నారంట తెలుసా, ఓ బికాస్ ఆఫ్ యూ, వారిని చూసి వాళ్ళ ఫ్రెండ్ని హీల్ చేశారంట. ఎంత మంచిది కదా. అందుకే ఎప్పుడు అనుకోకూడదు నువ్వు నేను మా ఫ్రెండ్కి హెల్ప్ చేస్తున్నంత మాత్రాన ఏమవుతుందిలే అట్లా అనుకోకూడదు. ఏసయ్య అంట వీరి విశ్వాసం చూసారంటే వాళ్ళ ఫ్రెండ్స్కి ఉన్న విశ్వాసం చూసి ఇక్కడున్న ఎవరైతే వ్యక్తి ఉన్నాడో పడుకుంటున్నాడు చూసారా, పడుకున్న వ్యక్తిని చూసి ఏం చేశారు, ఏసయ్య ముట్టి స్వస్థపరిచాడు. మరి ఏసయ్య స్వస్థపరిచిన తర్వాత ఏమవుతుంది చెప్పండి, ఆ ఫ్రెండ్ మంచిగా ఉంటాడా? నిజం చెప్పండి.
"ఆ, ఏసే లేదు లేదులే, నువ్వు చేస్తే మీ ఫ్రెండ్ ఫస్ట్ మాట్లాడాలి" అన్నాడా? అల్లే కానీ వాళ్ళ విశ్వాసం చూసి నాకు యాలుగా ఈ ఫ్రెండ్ కూడా చాలా ఏసే మీద విశ్వాసం ఉండే ఉంటాడు. అందుకే కదా ఆయన కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు కలిసి ఇక్కడ దిగాడు కదా. అందుకని మనం ఎప్పుడు కూడా తెలుసా నాన్న, మా ఫ్రెండ్స్కి నేను ఇది ఎందుకు చేయాలి అదెందుకు చేయాలి అనుకోకూడదు. కానీ మిమ్మల్ని బట్టి ఏసే మీ ఫ్రెండ్స్ని కూడా రక్షిస్తారేమో, ఎవరికి తెలుసు కదా. సరే, అయితే అలా హీల్ చేసిన తర్వాత కొంతమంది కోపం వచ్చి అన్నారంట, ఏంటి అసలే సండే రోజు కదా, సబ్బాత్ రోజు కదా, సబ్బాత్ రోజు ఏంటి అందరినీ హీల్ చేస్తున్నారు, ఇది మన ప్రేయర్ టైం కదా అని చెప్పి అనంటే ఫస్ట్ అయితే ఏసే ఏమన్నాడు తెలుసా? హీల్ చేయకముందు ఫస్ట్ ఏమన్నాడంట, మీ ఫ్రెండ్ యొక్క పాపాలని నేను క్షమించాను అన్నాడంట. తర్వాత అబ్బా ఏంటి నువ్వెవరు మాకు చెప్పడానికి అన్నప్పుడు మళ్ళీ ఏసే ఏమన్నాడంట, ఈ ఫ్రెండ్ని ఏం చేశాడు, నువ్వు లేవు అన్న ఒకటేసారి అన్నాడంట. కమాన్ గెటప్ అన్న వెంటనే అసలు చూడు ఆ పారాలిటిక్ పర్సన్ ఎలా అయిపోయాడు చూడు, పరుపెత్తుకొని భలే చంగున వెళ్తున్నాడు చూడండి కదా. ఇది ఉట్టిది కాదు, ఇది ఈ స్టోరీ నిజంగా జరిగింది తెలుసా నాన్న. ఎలా చక్కగా వెళ్తున్నాడు కదా, పరుపెత్తుకొని టంగ్ 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 నడుచుకుంటూ గంతుకుంటూ వెళ్తున్నాడు. చూసారా పిల్లలు? మీరు కూడా మీ ఫ్రెండ్స్కి ఎంత హెల్ప్ఫుల్గా మీ ఫ్రెండ్స్కి గాడ్ గురించి చెప్తూ గాడ్ ఎంత గొప్పవాడో చెప్తే, నిజంగా చెప్పాలంటే యేసయ్య మీ మాటలు కూడా విని మీ ఫ్రెండ్స్కి కూడా హెల్ప్ చేస్తారు తెలుసా. అప్పుడు వాళ్ళు వచ్చి మీకు అంటారనమాట, ఏమంటారు తెలుసా? అవును నిజమే, గాడ్ ఈజ్ గ్రేట్ అంటారంట కదా. బాగుంది కదా స్టోరీ. యాక్చువల్లీ ఎవరైనా నేను ఫస్ట్ గుర్తుందా, ఫస్ట్ ఎట్లా ఎత్తుకొని వెళ్ళారు చూడండి, వాళ్ళు ఇట్లా ఎత్తుకొని పోయారు. ఎత్తుకొని అసలు ఎత్తుకోవడమే ఎంత బరువుగా ఉంది. పోరా, నీ కాళ్ళు చేతులు లేవు, ఈ ఎత్తుకొని మా భుజాలన్నీ నొప్పులు వేస్తున్నాయి, చల్ నేనేం ఎత్తుకొని వదిలేసిండ్రా? వదలలేదు. కానీ ఏం చేశారు, చక్కగా ఎత్తుకొని డంగ్ డంగ్ నడిచారు. అమ్మ నడిచిన తర్వాత, అమ్మ ఇక్కడ నడిచిన తర్వాత ఇంతమంది ఉన్నారండి, చల్ అసలే నేను ఇంత కష్టపడి నడిపించుకొని వచ్చిన తర్వాత ఈ డోర్ దగ్గర ఇంతమంది ఉన్నారు, నడు మా వల్ల కాదు, పో ఇక్కడే పో, ఈ నీ కాలు చేతుల్లో నడుపో అని అనలే. కానీ మళ్ళీ ఏం చేశారు వాళ్ళు, చక్కగా మెట్లు ఎక్కి చూసారా, అసలు ఇక్కడ మెట్లు పైకప్పు ఎక్కారంట. ఎక్కిన తర్వాత అరే పైకైతే ఎక్కినాం కానీ నేను ఎట్లా తీసుకోవాలి కిందికి, నీతో ఇన్ని బాధలు వచ్చినాయి అంటారా నాకు అన్నారా? అనలే. అన్న తర్వాత ఏం చేశారు, చక్కగా పైన ఉన్న రేకులు అవన్నీ తీసేసి ప్లాండ్గా తాళ్ళు కట్టుకొని వచ్చి ఏం చేశారు, ఎంత చక్కగా దించారు కదా. అసలు యేసేకి వీళ్ళ ఫ్రెండ్స్ ఎంత నచ్చారంటే, అబ్బా మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా వేస్తుంది, మిమ్మల్ని బట్టి మీ ఫ్రెండ్ని నేను హీల్ చేస్తాను అని అన్నారంట. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఏం చేశాడు, చంగు 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 అని చెప్పేసి ఏం చేశాడు, దుంకుకుంటూ బయటికి వచ్చారు కదా. ఎంత మరి మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్కి అట్లా హెల్ప్ చేశారా? మీ ఫ్రెండ్ వీడొస్తే సరిగా మాట్లాడు, నేను వీడితో మాట్లాడే వాడికి జ్వరం వచ్చిందా, మంచి పని అయింది, నన్ను అట్లా అన్నాడు కదా, మంచి పని అయిందని మీరు అన్నారా? నిజం చెప్పండి. కానీ వీళ్ళ ఫ్రెండ్స్ ఎంత మంచోళ్ళు కదా, ఎంతైనా వాళ్ళ ఫ్రెండ్ మంచిగా అవ్వాలి అని చెప్పేసి వారికి ఎవరి మీద విశ్వాసం ఉందంట, యేసయ్యని వాళ్ళు ఎంతగా నమ్మారంటే, వాళ్ళు మా యేసయ్య ఖచ్చితంగా స్వస్థపరుస్తారని ఫెయిత్తో విశ్వాసంతో వెళ్ళారంట. ఎంత మంచి యేసయ్య కదా. యేసయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అసలు నాకు భలే నచ్చాడు, ఎంత చక్కగా ఉన్నాడు అసలు. ఈయన అలా ఎత్తుకొని పరుపెత్తుకొని భలే ఉన్నాడు కదా. రోజు బాగున్నాడు కదా, నాకైతే భలే నచ్చాడు. సరే అయితే నాన్న, అందుకే ఈరోజు మన థీమ్ ఏంటి, కేరింగ్ ఫ్రెండ్స్ అనమాట. మనం కూడా ఎప్పుడు ఏం చేయాలంటే మన ఫ్రెండ్స్ని ఎట్లా, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెయిత్ ఉండాలి, మనకి ఆ విశ్వాసం ఉండాలన్నమాట. ఏంటి, మేము మా ఫ్రెండ్స్ని యేసే దగ్గరికి తీసుకురావాలి, యేసే ఖచ్చితంగా మా ఫ్రెండ్స్ని వాళ్ళకున్న బాధల్ని తీసేస్తాడని మీరు ఎప్పుడైతే మీకు ఉంటుందో ఆ ఫెయిత్, ఆటోమేటిక్గా మీ ఫ్రెండ్స్ కూడా చక్కగా మాట విని వస్తారు కదా. ఇక్కడ కూడా కొంతమంది ప్రేమతో వాళ్ళ ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి సండే స్కూల్కి కూడా తీసుకొస్తారు తెలుసా. సరేనా, దాన్ని చూసి యేసేకి ఎంత నచ్చుతుందంటే, అబ్బా నా మీద వీళ్ళకి ఎంత నమ్మకం ఉందంటే, వీళ్ళని బట్టి నేను ఖచ్చితంగా వీళ్ళ ఫ్రెండ్స్కి హెల్ప్ చేస్తాను అని అంటారంట. మీరు అట్లాంటి ఫ్రెండ్స్ మీకు
ఒకవేళ ఉంటే మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా బాగోలేకపోతే మీరు కూడా ఏం చేయాలి? ఆయననే ప్రేయర్ చేయాలి. ఆయన ప్రేయర్ చేస్తేనే అవుతుంది, నేను చేస్తే ఏమవుతుంది అని ఎప్పుడూ అనుకోకూడదు. కానీ చక్కగా మీ ఫ్రెండ్స్ కోసము ప్రేయర్ చేయాలి. మీ ఫ్రెండ్స్కి మీరు హెల్ప్ చేసినప్పుడు యేసయ్య మీ యొక్క ప్రార్థనలు చక్కగా వింటారనమాట. సరేనా? స్టోరీ బాగుందిగా? స్మాల్ స్టోరీ ఈరోజు. ఓకేనా? అయితే ఈ యొక్క టైంలో కూడా మనమందరము సండే స్కూల్ పిల్లలందరం కలిసి కూడా ఒక చిన్న ప్రేయర్ చేద్దాము. ఇక్కడ మన పిల్లల్లో ఒక అంకుల్కి కూడా బాగోలేదన్నమాట, ఒక వాళ్ళ డాడీకి బాగోలేదు. మనం ప్రేయర్ చేద్దాం, సరేనా? ఎట్లాగైనా యేసయ్య ఆ యొక్క అంకుల్ని మీరు ముట్టి స్వస్థపరచండి అని మనం అందరం కానీ ప్రేయర్ చేస్తే మన ప్రేయర్ వింటారా? చెప్పండి, మన ప్రేయర్ వింటారా? యేసయ్య వింటారు కదా మన ప్రార్థన. మీకు ఒకవేళ విశ్వాసం ఉంటే ఖచ్చితంగా యేసయ్య మీ ప్రార్థనలు ఖచ్చితంగా వింటారు. సరే, ఇప్పుడు మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాము. ఒక అంకుల్కి బాగాలేదు. అంకుల్ పేరు ఏం తెలుసా? విజయ్ అంకుల్. ఏం పేరు? అంకుల్ గాడ్ అంకుల్ ఎట్లాగైతే ఈ ఫ్రెండ్స్ని చూసి ఈ యొక్క ఫ్రెండ్ని మీరు హీల్ చేశారు కదా, మా అంకుల్ని కూడా హీల్ చేయండి అని మనం ప్రేయర్ చేద్దాం. ఓకేనా? ఇంకా మీకు ఎవరైనా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి, వాళ్ళ గురించి కూడా మనం ప్రేయర్ చేద్దాం. సరేనా? యాక్టివిటీకి వెళ్ళే ముందు మనం ఒక చిన్న ప్రేయర్ చేసేసి మనం యాక్టివిటీకి వెళ్దాం. ఓకేనా? అయితే నిజంగా మీరు ఎట్లయితే అబ్బా ఇప్పుడు నేను కళ్ళు మూసుకోవాలా, అబ్బా నేను మోకరించాలా, అమ్మా నా వల్ల కాదన్నదిగా నిజంగా మీరు ఈ ఫ్రెండ్స్ ఎలాగైతే ఉన్నారో మీరు కూడా కళ్ళు మూసుకొని దేవుడికి హ్యాపీగా హోల్ హార్టెడ్గా ప్రేయర్ చేస్తే యేసయ్య ఖచ్చితంగా వింటారు. ఓకేనా? ప్రేయర్ చేద్దామా? ఓకే, మోకరించండి. ప్రేమ నమ్మకము కలిగిన మా యొక్క ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, ఈ యొక్క సమయంలో దేవా నాయన మన యొక్క పూర్ణోముల తండ్రి మీరు చేసిన కార్యమును బట్టి నీకు వందనాలు. ఎలాగైతే నాయన ఆ ఫ్రెండ్స్ని దేవా మీరు చూసి ఆ యొక్క బిడ్డను మీరు హీల్ చేశారు. నిజంగా నాయన యేసయ్య దేవ మరి మధ్యలో నాయన విజయ్ బ్రదర్ని బట్టి మీ పాదాలు పట్టుకుంటున్నాం నాయన. ఇంక ఎంతమంది బిడ్డలు నాయన నిజంగా మాకు కొంతమంది ఫేస్బుక్లో కూడా నాయన యేసయ్య ప్రార్థన చేయమని చెప్పారు ప్రభా. ఆ బ్రదర్స్ని కూడా మీరు గుర్తు చేసుకోండి ప్రభా. అయా వారికి ఈ సమయంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో దేవా మీరు ముట్టండి ప్రభా, స్వస్థపరచమని వేడుకుంటున్నాను. మీరు తండ్రి ప్రభా సజీవమైన తండ్రిగా ఉన్నారు, యెహోవా రఫాగా ఉన్నారు. మీ గాయపడిన హస్తమును నాయన తండ్రి ప్రభా ఆ బిడ్డ మీద పెట్టి స్వస్థపరచమని, తర్వాత ఎలాగైతే నాయన ఈ ఫ్రెండ్ దేవా హీల్ అయ్యి ఎంత సంతోషంగా వెళ్ళాడో అలాగే నాయన నీ యొక్క సాక్షిగా నిలవగలుగుటకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాను మా తండ్రి, ఆమేన్. ఓకేనన్నా, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం యాక్టివిటీకి వెళ్ళిపోదాము, సరేనా? యాక్టివిటీకి ఏం చేసి రెడీగా ఉండాలి మళ్ళీ చెప్తాను. యాక్టివిటీకి మనము కొన్ని పేపర్స్, మళ్ళా వీలైతే ఒక తాడు తీసుకోండి, సిజర్స్ తీసుకోండి. ఓకేనా? ఈరోజు యాక్టివిటీ భలే చక్కగా ఉంటుంది. పేపర్స్ తీసుకోండి, ఒక రోప్ లాగా ఏదైనా థ్రెడ్ తీసుకోండి, తర్వాత సిజర్స్ తీసుకోండి, ఒక పెన్ తీసుకోండి. ఏదైనా మీ దగ్గర ఏమేమి ఉన్నాయో తొందరగా స్టేషనరీ తెచ్చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు యాక్టివిటీ అక్క వచ్చి మీకు యాక్టివిటీ చేస్తుంది. ఓకేనా? స్టోరీ బాగుందా పిల్లలు? ఎస్, నచ్చిందా? మీకు రాని ఫ్రెండ్స్ ఉన్నారా మరి? నో. సో మనకి ఇప్పుడు తెలియదు కదా, మళ్ళీ లేదా వాయిస్ స్లోగా వస్తుంది నాన్న, ఒక నిమిషం. సో ఇప్పుడమ్మా క్లారిటీగా ఉందా? మీరు చెప్పండి, క్లారిటీగా ఉంటే నేను స్టార్ట్ చేస్తాను. ఎస్, ఓకేనా? ఓకే. సో 2 పేపర్స్.
ఓకేనమ్మా? సో మనకు అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా లేరా అని ఇప్పుడు తెలియదు, కానీ మనం డిఫికల్టీస్లో ఉన్నప్పుడు మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనకు అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా లేదా తెలుస్తుంది కదా. ఓకే, ఈరోజు యాక్టివిటీ ఒకసారి చూస్తారా? నేను ఆల్రెడీ చేశాను, మళ్ళీ మీకు చూపిస్తాను. కనిపిస్తుందా? ఎవరో ఫోటోలు ఉన్నారు. సో మన స్టోరీలో ఎంతమంది ఫ్రెండ్స్? 4 కదా. ఓకే, 4 కనిపిస్తున్నారు కదా ఇప్పుడు. ఓకే, 4 ఫ్రెండ్స్ ఉన్నారు. సో మధ్యలో ఎవరున్నారు? వాళ్ళ ఫ్రెండ్, 4 ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్ కదా. ఓకే, ఎవరికైతే ఈ పక్షవాతం వచ్చిందో ఆ పేషెంట్ ఉన్నారు కదా, సో ఆయన ఉన్నారనమాట. ఏం చేశారు వీళ్ళు? ఎందుకు నేను పడుకోబెట్టి తీసుకెళ్లారు? మీరు ఎంత బాగా స్టోరీ విన్నారని నాకు ఇట్లా ఏంటమ్మా ఏమేం కావాలి అనేది 2 పేపర్స్ తీసుకున్నానా ప్రస్తుతానికి. ఓకే, సో ఈయన ఏం చేశారు? ఇలా ఒక పరుపు మీద పడుకోబెట్టి తీసుకొని వచ్చారు కదా, ఎందుకంటే ఆయన నడవలేని స్టేజ్లో ఉన్నారు కదా. ఓకే, సో ఇది మనం నేర్చుకుందాం. పక్కకు పెట్టేసి కావాలా? ఎందుకు అక్క చూస్తే చాలా చాలా చేసింది, మా దగ్గర ఏమో 2 పేపర్స్ ఉన్నాయి అనుకుంటున్నారా? సరే నాన్న, ఇప్పుడు మీ దగ్గర ఏవైతే ఉన్నాయో నార్మల్గా అవి ట్రై చేయండి. మీరు మాకు సాటర్డే వీడియోస్ పంపిస్తారు కదా. ఏంటమ్మా స్లోగానా? స్లోగా ఈ వీడియో మీరు ఫస్ట్ చూడండి, ఆ తర్వాత నైట్ వరకు మీకు ఎంత వరకు వస్తే అంతవరకు చేస్తూనే ఉండండి, ట్రై చేస్తుండండి. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే మీరు చూడండి ఎట్లా చేస్తుంది అక్క అని చెప్పేసి చూస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది. ఓకేనా? సో ఇట్లా అన్నమాట. సో చేస్తాను, మీరు చూడండి. వీలైన వాళ్ళు ఇప్పుడు ట్రై చేయండి, లేదంటే మన యూట్యూబ్లో ఫేస్బుక్లో లైవ్ వస్తుంది కదా, మీరు ఆ వీడియో పెట్టుకొని ఒకసారి చూడవచ్చు. ఓకే, సో నేను ఒక ఇట్లా షీట్ తీసుకున్నాను రెడ్ కలర్లో. మీ దగ్గర వైట్ షీట్ ఉంది కదా, వైట్ షీట్ తీసుకోండి. ఇంకొక పేపర్ నేను ఎల్లో కలర్ షీట్ తీసుకున్నాను, ఎందుకంటే ఈ పక్షవాతం వచ్చిన వ్యక్తి ఉన్నారు కదా, సో ఆయనని ఈ షీట్లో తీసుకున్నాను. ఓకేనా? సో ఇట్లా పొడవుగా తీసుకోండి, లాంగ్ షీట్. వెడల్పు అవసరం లేదు, ఎక్కువగా వెడల్పు అవసరం లేదు, ఇట్లా పొడుగ్గా ఉండేలాగా తీసుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు కదా ఏదన్నా వైట్ యూజ్ చేయండి. ప్రెసెంట్ మీరు వైట్ తో చేయండి, తర్వాత ఏ కలర్ ఉన్నా ఓకే. ఓకేనా? సరే సరే ఇప్పుడు కలర్ వేసేంత టైం మీకు ఉండదు, నేను త్వరగా చెప్తాను కాబట్టి మీరు నార్మల్ పేజెస్ యూజ్ చేయండి. మీ క్లారిటీగా అర్థం కావడం కోసం నేను కలర్ షీట్ యూజ్ చేశాను అంతే. ఏ కలర్ అయినా యూజ్ చేయండి రా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా పేజ్ తీసుకున్నారు కదా నాన్న, సో ఇట్లా మళ్ళీ హాఫ్ చేయండి, మధ్యలోకి మలవండి. ఓకేనా? ఇలా మధ్యలోకి మలిచిన తర్వాత మళ్ళీ దీన్ని ఏం చేస్తారంటే ఇలా నిలువుగా ఇట్లా మలవండి. ఓకే, అర్థమవుతుందా? ఎస్. ఫస్ట్ మీరు ఇలా ఉన్న పేజ్ తీసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేయండి. ఇట్లా ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ నిలువుగా ఇట్లా ఫోల్డ్ చేయండి. నేను ఇక్కడే ఉంటాను, నేను ఎక్కడికి పోకుండా. ఓకే, మీకు యాక్టివిటీ అయిపోయేంత వరకు నేను ఇక్కడే ఉంటాను, మీరు కంగారు పడకండి, నిదానంగా చూడండి, తర్వాత ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక చిన్న మార్కర్ తీసుకొని ఈ చివరి భాగం ఉంది కదా రైట్ సైడ్, ఈ రైట్ సైడ్లో ఇలా ఒక రౌండ్ తీసుకోండి ఇట్లా. ఓకే, ఇట్లా ఒక మార్క్ చేయండి. చేసి సిజర్స్ తీసుకొని
మార్క్ చేసినో అది కట్ చేద్దాం. ఓకే ఓకే ఇట్లా కట్ చేసి ఇటు ఓపెన్ చేద్దాం. నెక్ వచ్చేసింది కదా మనకి, ఇలా నెక్. ఓకే ఇట్లా నెక్ వచ్చిందా, నెక్ రౌండ్ వచ్చింది కదా. ఏంటమ్మా? ఓకే ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక స్టిక్ తీసుకోండి చిన్నది. స్టిక్ లేకపోతే మీరు ఒక చిన్న పేపర్ ఉంటుంది కదా, ఇట్లా పేపర్ తీసుకొని ఇలా రౌండ్ గా ఫోల్డ్ చేసుకొని ఇలా తీసుకున్నా ఓకే. ఓకేనా? నార్మల్గా ఇలా తీసుకోండి. సో నేను ఒక స్టిక్ తీసుకున్నాను. ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, ఇది యూజ్ చేసి దీన్ని ఇలా వెనుక భాగం నుంచి ఇట్లా పైకి వచ్చేలాగా పెడదాం మధ్యలో. ఇట్లా ఇది ఎందుకు అంటే ఫేస్ గీద్దాం ఇక్కడ. ఓకేనా? ఈ స్టిక్ పైన ఏం చేద్దాం, ఫేస్ ఏముంటాయి ఫేస్కి, ఒక 2 కళ్ళు కదా, నోస్, మౌత్ ఉంటుంది కదా, చాలు. ఆకారం వస్తే చాలు. ఓకేనా? వచ్చిందా? ఓకే సో ఇట్లా రావాలి. ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే చాలా ఈజీ, లెఫ్ట్ సైడ్ ఉన్న పేపర్ కొంచెం ఇలా ఇట్లా మడవండి. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఊరికే పిచ్చిగా ఇట్లా మనం కాగితాన్ని మర్చేస్తాం కదా, ఇట్లా అలాగే జస్ట్ ఇట్లా చేస్తే మనకు ఒక షర్ట్ హ్యాండ్స్ లాగా ఇట్లా వస్తుంది. ఓకేనా? ఇట్లా వచ్చిందా మీకు? ఇప్పుడు ఏం చేయండి అంటే మీ దగ్గర థ్రెడ్ దారం కానీ లేదంటే ఏదైనా రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, అవి ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ థ్రెడ్ కట్టేద్దాం. చిన్న థ్రెడ్ తీసుకొని ఇక్కడ ఐస్ క్రీమ్ స్టిక్ కి సెట్ అయ్యేలాగా ఇట్లా కట్టేద్దాం. రబ్బర్ బ్యాండ్ యూజ్ చేసుకోండి. కరెక్ట్ చేశారు. ఓకే ఇట్లా. సో నేను ఇక్కడ థ్రెడ్ కట్టినా, మీరు రబ్బర్ బ్యాండ్ ఏది ఉన్నా కూడా యూజ్ చేయండి. ఓకేనా? ఓకే ఇప్పుడు మనకి ఈ పక్షవాతం వచ్చిన వ్యక్తి రెడీ అయిపోయింది అనమాట. సో ఇదేంటి, ఈ పేపర్ ఎందుకు అంటే వాళ్ళు ఒక బెడ్ లాంటిది తీసుకొని వెళ్ళారు కదా, సో దాని మీద పడుకోబెట్టి తీసుకెళ్ళారు. సో ఎందుకు పడుకోబెట్టి, నడవగలరా ఆయన? నో కదా. సో మీరు ఈ 4 సైడ్స్ కూడా చిన్నగా హోల్స్ పెట్టండి. నార్మల్గా మీరు పెన్తో ఇలా హోల్స్ పెట్టిన పేపర్కి ఈజీగా పడుతుంది కదా. ఓకే కొంచెం ఇది థిక్గా ఉంది కాబట్టి ఇలాంటి ఫైల్ చేసే ఉంటుంది కదా, దీంతో కూడా మీరు పెట్టచ్చు హోల్స్. పెన్తో కూడా ఈజీగానే వస్తుంది, మీ దగ్గర నార్మల్ పేపర్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇట్లా 4 సైడ్స్ హోల్స్ పెట్టండి. ఓకే ఇప్పుడు ఏం చేస్తారంటే మీ దగ్గర థ్రెడ్ ఉంటే ఓకే, లేకపోతే పర్వాలేదు, తర్వాత చేయండి. ఓకేనా? 2 తీసుకుందాము. తీసుకొని దీంట్లోకి 2 సరిపోతుంది, ఎందుకంటే ఇదే మళ్ళీ సెకండ్ సైడ్ కూడా, ఈ సైడ్ కూడా వస్తుంది ఇట్లా. ఓకేనా? 1 సైడ్ అయిపోయింది, సెకండ్ సైడ్ కూడా అంతే. ఓకే సో వీలైతే ఇట్లా మూడేసేయండి.
4 సైడ్స్ కూడా థ్రెడ్ వచ్చేలాగా చేయండి. ఇట్లా ముడేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, నేను ఆల్రెడీ ఇక్కడ నలుగురు ఫ్రెండ్స్ని ఇట్లా చేశాను. సో మనం ఒక పిక్చర్ వేసామంటే అది ఆటోమేటిక్గా పేపర్ని 4 సైడ్స్లో మర్చి పెట్టుకున్నామంటే ఒకేసారి 4 పిక్చర్స్ వస్తాయి. ఓకేనా? ఫోల్డ్ చేసుకున్నామంటే. సో మీరు ఇది చెయ్యండి. మీకు ఇంకా చెప్పాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి మీరు నార్మల్గా ఎవ్రీ వీక్ చేస్తున్నారు కదా, జీసస్ ఇమేజ్, ఇంకా ఫ్రెండ్స్, చిన్న చిన్న పిల్లలు, ఇంకా మీకు మెమరీ వర్స్లో కూడా చూపించాను కదా నేను ఈజీగా. సో అట్లాంటివి 4 ఫ్రెండ్స్ని ఇలా కట్ చేసి ఈ చివర్లో పెట్టండి. నేను ఎలా అయితే పెట్టానో ఇలా. ఎందుకు 4 ఫ్రెండ్స్ తీసుకెళ్లారా, తనంతట తనే వెళ్ళిపోయిందా? 4 ఫ్రెండ్స్ తీసుకొని వెళ్ళారు కాబట్టి 4 ఫ్రెండ్స్ని ఇక్కడ పెట్టండి. సో ఇప్పుడు ఈయన ఇలా పడుకోబెట్టి 4 ఫ్రెండ్స్ కూడా తీసుకెళ్లారు. ఇందాక అక్క స్టోరీలో చూపించారు కదా, ఇలా తాళ్ళు కట్టి పైన ఏం చేశారు, పెంకులు తీసేసి చేశారు. అవునా? సో ఇప్పుడు ఇది అలాగే ఉందా లేదా కదా? ఇది ఒకసారి చూడండి. 4 ఫ్రెండ్స్ ఏం చేశారు, ఇక్కడ ఉన్న 4 ఫ్రెండ్స్, ఇక్కడ 4 ఫ్రెండ్స్ కదా, ఇలా తాళ్ళు కట్టేసి వాళ్ళ ఫ్రెండ్ని ఏసై దగ్గరికి కిందికి పంపించారు. సో గాడ్ హీల్ చేశాడా, లేదంటే ఎందుకు ఇంత రిస్క్ చేశారు మీరు, అవసరమా అని చెప్పేసి పంపించేశాడా? ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు కదా, నాకు బాగా అర్థమైంది. ఇప్పుడు అక్క చెప్పేది ఏమి వినరు, మీరు ట్రై చేస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు మీరు ట్రై చేసినా అవ్వదు నాన్న. సో మీరు గుర్తుంచుకోండి, స్టోరీ గుర్తుంటే ఆటోమేటిక్గా మీరు ఓన్గా కూడా క్రియేట్ చేయొచ్చు కదా. సో ఓన్గా క్రియేట్ చేయండి. ఇంకా నాకంటే మంచిగా మీరు చేసి ఎవ్రీ వీక్ వీడియోస్ పంపిస్తున్నారు. సో నెక్స్ట్ వీక్ కూడా మీరు అది వీడియో పంపించండి. ఇంకా మెమరీ వర్స్ మీకు అర్థమైంది కదా, చాలా ఈజీగానే ఉంది. ఇంగ్లీష్లో, తెలుగులో, ఇంకా మీకు పిక్చర్స్తో చూపించాను కాబట్టి. సో ట్రై చేయండి. మళ్ళీ ఒకసారి ఇది చూడండి. 4 ఫ్రెండ్స్, ఇంకా మిడిల్లో పక్షవాతం వచ్చిన తన యొక్క స్నేహితుడు ఉన్నాడు. 4 సైడ్స్ కూడా థ్రెడ్, దారం కట్టి వాళ్ళు కిందికి దించడం మనం చూస్తున్నాం కాబట్టి అది కూడా పెట్టాను. ఓకేనా? ఓకే. ఇవాళ కాదు, ఇది బెడ్ మీద 4 ఫ్రెండ్స్ తీసుకెళ్ళారు. ఓకేనా పిల్లలు? అర్థమైంది కదా? క్వశ్చన్ మార్క్తో చూస్తున్నారు నా ఫేస్. ఏదో కొంచెం అర్థమైంది, కొంచెం అర్థం కాలేదు అన్నట్టుగా. క్లారిటీగా ఉంటుంది. మీరు మళ్ళీ మన యొక్క వీడియో యూట్యూబ్లో, ఫేస్బుక్లో వచ్చే వీడియో చూసి మీరు చేయండి. మనకి ఇచ్చిన నెంబర్లో మీరు పంపించండి. ఓకేనా? సరే, నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొకటి నేర్చుకుంటాం. ఓకే నాన్న, ఇప్పుడు తొందర ఏం లేదు మనకి. ఖచ్చితంగా మనము అదేంటి ఈ వీక్లో మీరు అది చేసి పంపించవచ్చు. ఇంకా మీ ఫ్రెండ్ వైట్ డ్రెస్ వేసుకుంటాడా, ఎల్లో డ్రెస్ వేసుకుంటాడా, రెడ్ డ్రెస్, మీ ఇష్టం, ఎట్లయినా చేయండి. ఆ బెడ్ రెడ్ కలర్ ఉండొచ్చు, ఆ బెడ్షీట్ గ్రీన్ కలర్ ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు. సరే, అయితే ఈ వీక్ ఎవరైతే మనకి వీడియోస్ పంపించారో ఆ వీడియోస్ని మేము ప్లే చేస్తాము. మరి చాలామంది చక్కగా ఏంటి జీసస్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ అనే వీడియోస్ పంపించారు కదా. అన్న స్టార్ట్ చేస్తున్నాడు, చూడండి. మీకు స్క్రీన్లో కనిపిస్తే నాకు చెప్పండి నాన్న. చూడగలుగుతున్నారా వీడియోస్? ప్రేమ నమ్మకము కలిగిన మా యొక్క ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, నిజంగా నాయన ఎంత చక్కగా ఆ ఫ్రెండ్స్ నాయన తండ్రి, వాళ్ళ ఫ్రెండ్ అంటే ఎంత ఇష్టంతో నాయన, అన్నిటికన్నా ముఖ్యంగా వారికి నీ మీద నమ్మకం ఉంది ప్రభా, అందుకే తీసుకొని వచ్చారు ప్రభా. నిజంగా వాళ్ళ నమ్మకాన్ని ఖచ్చితంగా గుర్తు చేసుకొని దేవా, మీరు ఎలాగైతే హీల్ చేశారో మరలా నాయన తండ్రి, మా బిడ్డలు ఎంతమంది అలాగనే సఫర్ అవుతున్నారు, ఎంతమంది బాధలో ఉన్నారు, వారు ఒక్కొక్కరి కోసం ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాము నాయన. వారిని కూడా మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభా. అయా నాయన, మీరు అన్నిటికన్నా మా బెస్ట్ ఫ్రెండ్గా ఉన్నందుకు నీకు వందనాలు యేసయ్య. మాకు ఇచ్చిన గుడ్ ఫ్రెండ్స్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను.
మా యేసయ్య మరి ఇంతవరకు మీరు ఈ యొక్క సండే స్కూల్ని దీవించినందుకు నీకు వందనాలు. అలాగనే జూమ్లో కనెక్ట్ అయిన బిడ్డల్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా నాయన తండ్రి మరి నాయన నన్ను చెల్లిని మరి నాయన ఇంకా అతను ఎంతమంది బిడ్డలు హెల్ప్ చేసి ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు ఆశీర్వదించమని, మరి ఈ చిన్న బిడ్డలు వీరు విరుచుండగా నాయన వీరిలో విశ్వాసమును నాయన మీరు కలగచ్చేయమని బ్రతిమిలాడుకుంటూ, నిజంగా మేము ఒకరినొకరు ప్రేమిస్తూ ఆ ప్రేమ ద్వారా ప్రతి ఒక్కరూ నీ బిడ్డలుగా మమ్మల్ని పిలవగలుగుటకు, ఇతరులకు నాయన మేము అలాగే ఉండగలుగుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధమైన నామమును అడుగుచున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే, సో నెక్స్ట్ వీక్ 4 o'clock మరలా మనం కలుసుకుందాము. 4 to 5. ఏంటి ఆమేన్. సరే సరే. ప్రైజ్ ది లార్డ్ నాన్న అందరికీ, జూమ్లో ఉన్న పిల్లలకి, నాగార్జున ప్రైజ్ ది లార్డ్. బాయ్ బాయ్. సరేనా? మీ ఫ్రెండ్స్ ఓకే. చింటూ ప్రైజ్ ది లార్డ్, జోన్స్ జోసెఫ్ ప్రైజ్ ది లార్డ్, కార్తీక్, కృతిక, రేవంత్ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంకండి ఇంకొరు మనువాద్వి ప్రైజ్ ది లార్డ్, ఇంకా అమ్ము, అనుషి, బంటి, ఇంకా బిట్టు, ఇంకా అనిక ప్రైజ్ ది లార్డ్. ఇంకా నేను మర్చిపోతే ఐఎమ్ సారీ. వాళ్ళందరికీ కూడా ప్రభువు నామమున వందనాలు. ఓకేనా? నెక్స్ట్ వీక్ మళ్ళీ మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తారు కదా. బాయ్ బేటా. ఓకే నాన్న, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ గాడ్ తండ్రి.